దేవునికి సమస్త మహిమ కలుగును. ప్రభుకు స్తోత్రం చెబుదాం అందరం కూడా. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం. చెప్పండి ఏంటి? ఫాదర్స్ డే. వెరీ గుడ్. ఇంకా ఇంకొకటి కూడా ఉంది, యోగా డే. ఈ 2 రోజులు కూడా మరి ఈరోజు ఒక ప్రత్యేకం. చాలాసార్లు నేను అది ఫాదర్స్ డే అయినా, మదర్స్ డే అయినా, చిల్డ్రన్స్ డే అయినా, మరి ఏదైనా సరే చాలా వరకు నేను దాన్ని పట్టించుకోకుండానే వెళ్తాను. కారణం ఏంటంటే, ఒకరోజు మాత్రమే వారిని సెలబ్రేట్ చేయకూడదు. ప్రతిరోజు మనం ఏం చేయాలని, తల్లి అయినా తండ్రి అయినా మరి ఎవరినైనా ప్రతిరోజు ప్రేమించాలి. సో అదొక రోజుగా మరి లోకం దాన్ని పెట్టింది. అలాగైనా సరే తల్లి తండ్రులకు విలువ తెలియడానికి మరి దేవుడు ప్రేరేపించి ఒక వాక్యం మనకు అందించారు. ప్రభుకు స్తోత్రం చేద్దాం బిగ్గరగా. హల్లెలూయా. ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని కూడా వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మరి ఫాదర్స్ డే సందర్భంగా దేవుడు మనందరినీ ప్రేమించిస్తున్న ఈ వాక్ మన శ్రద్ధ కలిగి విందాము. కృపగల దేవుడు మనందరికీ కూడా సహాయం చేసినట్టుగా ప్రభుకు స్తోత్రం చెబుదాం అందరం కూడా. హల్లెలూయా. పరిశుద్ధమైన గ్రంథములో కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారు అందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ప్రభుకు స్తోత్రం చెబుదాం అందరం కూడా. సో ప్రపంచంలో తండ్రి పాత్ర చాలా ప్రాముఖ్యం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం చూస్తే ఒక స్త్రీ గురించి లేదా కుటుంబంలో ఒక తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యమని దేవుడు రాయించారు. అలాగే ఇప్పుడు చదివినటువంటి యాత్ర కీర్తనలో కూడా ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక అన్నగా వారి పాత్ర ఎలాంటిదో దేవుడు చాలా విలువగా రాయించారు. ప్రభుకు స్తోత్రం చేద్దాం అందరం కూడా. హల్లెలూయా. అయితే ఈ రోజుల్లో మన జీవితంలో మనం చూస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఏమంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారు అందరూ కూడా ధన్యులు. అందరూ ధన్యులే. ఎప్పుడు? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. చెప్పండి అందరి మాట. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు అని 2 కూడా క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యం. చూడండి, 33వ కీర్తన 18-19 కూడా చదువుదాం. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 18-19 వచ్చినట్టు కూడా చదవండి. 33వ కీర్తన 18-19 చదవండి అమ్మ. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలవారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచి ఉన్నది. ప్రభుకు స్తోత్రం చేద్దాం అందరం కూడా. యెహోవా యందు భయభక్తులు కలవారి ఎడల ఆయన కృప దిగి వస్తుంది. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఎవరైతే ఆయనలో భయభక్తులు కలిగి ఉంటారో అలాంటి వారిని ఆయన ఎప్పుడు చూస్తూ ఉంటాడు. దేవుడే స్వయంగా ఆయన కనులు ఎవరి మీద ఉంటాయంట? యెహోవా యందు భయభక్తుల కలవారి మీద ఉంటుందంట. అలాంటి వారు ప్రాణమును ఆయనే కాపాడుతారు. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఒకవేళ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు అనొచ్చు ఇలాగ, ఏమని, అయ్యా మేము ఎంతైతే కష్టపడాలో అంత కష్టపడ్డాం, ఇంకా మా వల్ల ఏమీ కాదు అని మన ప్రాణము కోసం భరోసా ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే మరణం తప్పించడం డాక్టర్ గారి వల్ల కాదు. పోనీ కన్న తండ్రి వల్ల అవుతుందా? కన్న తల్లి వల్ల అవుతుందా? పోనీ మన రక్త బంధువుల వల్ల అవుతుందా? స్నేహితుల వల్ల అవుతుందా? ఎవరి వల్ల కూడా కాదు.
మన ప్రాణమును సజీవ లెక్కలు ఉంచే భాగ్యము దేవుడు మనకందరికీ ఇవ్వాలి. ప్రభుకు స్తోత్రం చెబుదాం అందరూ కూడా. ఈరోజు నేను క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతూ కూడా 10 ఏళ్ళ పైబడి ఇంకా బ్రతుకు ఉన్నారంటే కారణం ఎవరు? దేవుడు వారి ప్రాణమును కాపాడరు కాబట్టి. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అందుకని వారి ప్రాణమును మరణంలోంచి తప్పించుటకును, కరువులో ఏమంటే చుట్టూ అంత కరువు ఏర్పడుతుంది. రాబోయే రోజుల్లో అన్నం కొనుక్కోవాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో మళ్ళీ చెప్తున్న మాట గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజుల్లో కరువే. మీరు గమనిస్తున్నారు లేదో, సూర్యుడు ఇంత దారుణంగా మరి 46 డిగ్రీలు 47 డిగ్రీలు ఎప్పుడైనా వచ్చింది ఇంత ఎండ? ఇంత ఎండ ఎప్పుడు లేదు. ఈరోజు ఉదయం కురిసింది కొంచెం, మొన్న ఒకసారి కురిసింది, మళ్ళీ ఎండ కాస్త మళ్ళీ మామూలుగా. రాబోయే రోజుల్లో ఎండ ఇంకా పెరుగుతాను, తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే బైబిల్ దేవుడు ఆల్రెడీ రాయించారు ఏమని? సూర్యునికి అధికారం ఇవ్వబడింది, అది మండించబడాలి. ప్రభువు రాకడ దగ్గర పడుతున్న దినాల్లో మనం ఉన్నాం. అయితే ప్రభువు మనం చెప్తున్న మాట ఏంటంటే, కరువుల్లో సహితము మనల్ని సజీవ లెక్కలో కాపాడడం ఎవరికి అవుతుందంట? యెహోవాయందు భయభక్తులు గల వారి మీదకనే ఆయనకి తన కృపను అనుగ్రహించబోతున్నారు. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. కరోనా లాంటి భయంకరమైన తెగుళ్ళు వచ్చినాయి. చాలామంది అల్పులైన వారు, పేదవారైన వారు కూడా ఎలా పోషించబడ్డారు? కేవలం ఆయన కృప వారి మీదకి అధికంగా దిగివచ్చింది కాబట్టి. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. కాబట్టి రోజున ఈ ప్రత్యేకమైన ఫాదర్స్ డే రోజున ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, యెహోవాయందు భయభక్తులు కలిగిన వారికి వారు నడిచే ఆ త్రోవలో దేవుని మార్గంలో ఎవరైతే నడుస్తున్నారో వారు ధన్యులని ప్రభు చెప్తున్నారు. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఈ రోజున భయభక్తులు కలిగిన వారి పైన ఆయన కృప దిగి వస్తే, భయభక్తులు కలిగి ఉండడం అంటే అసలు అర్థం ఏంటి? సామెతల గ్రంథము 8వ అధ్యాయము, అందరూ కూడా బైబిల్ తెరిచే వాక్యం చదవండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకోవడం. హల్లెలూయా. భయభక్తులు కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంట? చెడును అసహించుకోవాలి, మంచిని హత్తుకోవాలి. ప్రభు చెప్పండి అందరి దగ్గరికి మాట, చెడును అసహించుకోవాలి, మంచిని హత్తుకోవాలి. ఈరోజున ఆలోచన చేయండి, ఏ కుటుంబము నిత్యము ఆనందంతో సంతోషంగా ఉండగలుగుతుంది? ఏ కుటుంబంలో తండ్రి పాత్ర? ఈరోజున కుటుంబం అనే మాట ఉంది, కానీ తండ్రి తన జీవితం సరిగా నడవలేకపోతున్నాడు. పేరు కుటుంబం అంతే, కానీ తండ్రికి తన బాధ్యత ఉందా? లేదు. కొన్ని కుటుంబాలు చూస్తూ ఉంటే కుటుంబానికి దిక్కైన తండ్రి సరిగా లేకపోతే ఆ కుటుంబం ఎలా ఉంటుంది? బైబిల్ గ్రంథంలో అనేక మాటలు ఉన్నాయి, నేను చూపిస్తాను ముందు వెళ్ళే కొలది. చాలా దారుణమైన సంఘటన ముగించబడ్డ కొన్ని కుటుంబాలు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పిన తర్వాత అప్పుడు నేను అసలు పాయింట్కి వెళ్తాను. చూడండి, ముందుగా తండ్రి పాత్ర ఎంత ప్రాముఖ్యమంటే బైబిల్ గ్రంథంలో చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, అందరూ కూడా బైబిల్ తెరవండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదువుతారా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. తండ్రులారా, మీ పిల్లల కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఎవరు? తండ్రులా తల్లులా? మళ్ళీ చెప్పాలి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను. ఇలా చాలామంది ఏమనుకుంటున్నారంటే, అమ్మ పాత్ర ఏమో ఏది పిల్లలు పెంచే విధానము అమ్మ చూసుకుంటుంది అనుకుంటారు. గ్రంథం చెప్తున్నమాట, తండ్రులారా, తండ్రులారా. ఫాదర్స్ చేసుకోవడం ఓకే, మంచిదే, కానీ ఇంట్లో తండ్రి పాత్ర ఎలా ఉండాలి? మీ పిల్లలకు ఏం బోధించాలంట? మంచి బోధన చేయాలి. డబ్బులు సంపాదించాలి అది కాదు చెప్పడం. క్రమశిక్షణ ఎలా కాపాడగలిగి మాత్రం చెప్పడం కాదు.
వాక్యములు వారిని బోధించాలి. మందిరాన్ని నడిపించే బాధ్యత ఎవరిది? తండ్రి బాధ్యత. ప్రభువుని జ్ఞాపకం చేసేది ఎవరు? తండ్రి బాధ్యత. అందుకనే తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపకుండా ప్రభు యొక్క శిక్షలోను, ప్రభు యొక్క బోధలోను వారిని పెంచండి. పెంచే బాధ్యత ఎవరిది? తండ్రి బాధ్యత. మరి ఈ రోజున ఫాదర్స్ డే రోజున చక్కగా బుక్లు తీసుకుంటున్నాం. వారి ఒకసారి ఫాదర్స్ డే రోజున హ్యాపీ ఫాదర్స్ డే చెప్తుంటే చాలా సంతోషపడుతున్నాం. ఇక్కడ పాత్ర ఏంటి? ఒక తండ్రిగా అంటే నీ బిడ్డలను నువ్వు మాదిరి చూపించి నీవు కూడా వాక్యము నేర్చుకోవాలి, వాక్యం బోధించాలి, వాక్యం తగినగా జీవితం జీవించాలి. నీ పిల్లలకి ఏం చెప్పాలి? ఆ వాక్యలే పెంచాలి. ఈరోజు నువ్వు చేస్తున్నావా? ఈరోజు నువ్వు చేస్తేనే నువ్వు సరైన తండ్రిగా నీ కుటుంబంలో ఉన్నట్టుగా లెక్క. నువ్వు చాలామంది ఈ విషయాలు తప్పిపోతున్నారు. సామెతల గ్రంథం 22వ అధ్యాయము, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం చదవండి. 6వ వచనం, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు, చెప్పండి, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగపడు. ఎప్పుడు చెప్పాలి వారికి? ఇప్పుడు చిన్నపిల్లలకి ఎల్కేజీ చదువుతున్నా, ఫస్ట్ క్లాస్ చదువుతున్నాం, వారికి తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏమి చెప్పకుండా పెంచారనుకోండి. 10th వచ్చిన తర్వాత వాడి పేరు వాడికి రాసుకొని తెలియకపోతే అర్థం ఏంటి? ఫౌండేషన్ కరెక్ట్గా చెప్పాలి. ఫౌండేషన్ కరెక్ట్గా లేదు. ఏం ఫౌండేషను? చిన్నప్పటి నుంచి వారు సరిగ్గా బోధించలేదు కాబట్టి, సరైన స్కూల్ వారికి బోధన చేయలేదు కాబట్టి, టీచింగ్ కరెక్ట్గా లేదు కాబట్టి పిల్లవాడు ఏం చేయలేదు? నేర్చుకోలేదు. అలాగే మీ పిల్లలకు కూడా వాక్యములో నడిపించకపోయినా, వాక్య ప్రకారంగా మీరు జీవించకుండా మీ పిల్లలకు చూపించకపోయినా, ఆ మాదిరి చూపించకపోయినా, వాడు పెద్దవాడైతే ఏమైపోతాడట? మీరు ఎన్ని మాటలు చెప్పండి, మీకు ఎదురు తిరుగుతాడు. నువ్వెవరు నాకు చెప్పడానికి అంటాడు. నువ్వే కనిపించావు, నీ రక్తం పంచుకు పుట్టాడు, కానీ చివరికి ఏమంటాడు? నీకు నాకు సంబంధమే లేదంటే ఎప్పుడు? వానికి నువ్వు మాదిరి చూపించినప్పుడు. ఒక విషయం చెప్తే వినండి. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం చదవండి. యేసుక్రీస్తు ప్రభువు వారు స్వయంగా చెప్పిన మాట. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం చదవండి, కలిసి అందరూ చదవండి. కాబట్టి యేసు వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయట కుమారుడు చూస్తాడో అదే కానీ తనంతడు తను ఏదియో చెయ్యడు. హల్లెలూయా. ఈ రోజున తండ్రిగా నువ్వు ఏం చేస్తావో పిల్లలు ఏం చేస్తారు? అదే చూస్తారు, అదే నేర్చుకుంటారు. నువ్వు మాదిరి చూపించకపోతే, నువ్వు సరైన నడవకపోతే అది నీ పిల్లలకు రాంగ్ రూట్ అయిపోతుంది. అది వారి జీవితంలో, భౌతికం కాదు సుమా, ఆత్మీయ జీవితంలో ఎన్నో యాక్సిడెంట్లు అవుతాయి, ప్రమాదాలు ఎదుర్కొంటారు వాళ్ళు. ఆత్మీయ జీవితంలో వారు ఎదగలేరు. అందుకు ప్రభు చెప్పారు, బాలుడు ఎప్పుడు చెప్పండి? చిన్న పిల్లలకు ఉన్నప్పుడే. మనకి మంచి ఏదో చెడుది నేర్పించే బాధ్యత ఎవరిది? తండ్రిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బాధలోను వారిని ఏం చేయాలట? పెంచాలి. పెంచే బాధ్యత మీది. మంచి స్కూల్లో జాయిన్ చేయిస్తున్నావు, లక్షల రూపాయలు వారికి ఇస్తున్నావు, వారికి ఏం కావాలో అది ఇస్తున్నావు. మరి ఇంకో ప్రశ్న, నీవు వారికి ఏమిచ్చావు? రేపొద్దున ఏమిస్తావంటే వీటితో పాటుగా ఆస్తులు కూడా ఇస్తావు. కానీ ఎన్ని ఇచ్చినా కానీ దేవుణ్ణి ఇవ్వకపోతే, దేవుని పరిచయం చేయకపోయినా, దేవుని శిక్షలో పెంచకపోయినా, బోధించకపోయినా, నీవు ఎన్ని కలిగి ఉన్నా అన్నీ సున్నా అయిపోతాయి. అది ఏం పనికిరావు. ఈ పిల్లలకు సరైన బోధ చేయకపోతే, క్రమశిక్షణ నేర్పించకపోతే, వాక్యం బోధించకపోతే
నువ్వు నీ కుటుంబంలో నీవే ఎలా ఉంటావు అంటే ఒక శాపగ్రస్తులుగా ఉంటావు. అది ఏమాత్రము కూడా ఏ తండ్రికి కూడకూడదు. నేను మీకు ఒక విషయం చూపిస్తాను, చూడండి. పరిశుద్ధ లేఖను తెరవండి, అందరూ బైబిల్ తెరవండి. ఇప్పటి నుంచి మీరు చాలా జాగ్రత్తగా ప్రతి పాయింట్ ఆలోచించండి. కొన్ని కుటుంబాల్లో బైబిల్ గ్రంథంలో కూడా ఇది ఆలోచిస్తూ ఉంటే నేటి దినాల్లో ఇలాగుందేమనుకుంటుంది, అనిపిస్తే ఇలా ఉంటుంది. 88వ కీర్తనల గ్రంథము 88వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 88వ అధ్యాయము, దయచేసి 18వ వచనం చదవండి. 18వ వచనం, నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరంగా ఉంచావు. చీకటి నాకు ఎలా ఉందట, చీకటి నాకు అంటే చీకటిలో నా బంధువర్గం అంటే వాళ్ళ స్నేహితులుగా మారారు. ఇంకా చీకటి అన్న జీవితంలో అలా మారిపోయింది. కారణం ఏంటి? 15 చదవండి, 15 వచనం చదవండి. 88:15 చదవండి. బాల్యములో నుంచి నేను బాధపడ్డాను. ఇంకెలా మారిపోయింది నా జీవితం అంటే సూసైడ్ చేసుకోవాలనిపించింది. ఎప్పుడంటే ఏ వయసులోని అంటే చిన్నప్పటి నుంచి చూస్తాం నా జీవితంలో చావే శరణం అనుకునే జీవితం వచ్చేసాను. ఎందుకని? కానీ చెప్పే ముందు జాగ్రత్త ఆలోచించండి. బాల్యములో నుంచి నాకు చావే, నేను బాధపడిన బాధకు చచ్చిపోదాం అనుకునే స్థితికి వచ్చేస్తాను. ఆ భయం చేత ఏమైందట, కలవరం పడుచున్నాను. నీ కోపంగా నా మీద పొర్లుచున్నది, నీ మహాభయము నన్ను ఆవరించి సంహరించి ఉన్నవి. నీళ్లు ఆవరించినట్లు అవి దినమెంత నన్ను ఆవరించున్నవి. అవి నన్ను చుట్టూరా చుట్టుకుని ఉన్నవి. నేను నా స్నేహితులకు దూరం అయిపోయాను. చీకటి నాకు ఒక బంధువుగా మారింది. చుట్టాలు ఎవరంటే నాకు చీకటే. అంత అంధకారం ఎందుకు వచ్చింది నీకు? అంత బాధ ఎందుకు వచ్చింది నీకు? మరి చిన్నపిల్లడు ఉండగా నీకు అంత బాధ వచ్చిందంటే ఆ బాధ కారణం ఎవరు? చదువుదాం. అది 88వ కీర్తన. ఇది మీరేదో అది ఎవరిదో చరిత్రను చదవకండి. ఇప్పటికీ అలాంటి చరిత్రలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో మాత్రమే కాక ఇప్పటికీ అలాంటి జీవితాలు ఉన్నాయి. 88వ కీర్తన రాసింది ఎవరు? చదవండి, పైన చదవండి. యజ్రాహీయుడైన హేమాను రచించిన దైవోద్యానము. ఎవరిదంటే ఇది? హేమాను. చెప్పండి అందరి మాట, హేమాను. హేమాను అనే వ్యక్తి యొక్క గాథ ఇది, చరిత్ర ఇది. అది ఏమైందంటే 88వ కీర్తన 9వ చదవండి. 9వ వచనం, బాధ చేత నా కన్నులు క్షీణించుచున్నది యెహోవా, ప్రతిరోజు నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. దేనికి? అతనికి వచ్చిన బాధ అసలు ఏంటి బాధ? ఎందుకు అతని కళ్ళు లోపలికంట గొంట్లు పడిపోయినాయి. చిన్న వయసులోనే చచ్చిపోదాం అనుకునే స్థాయికి ఎందుకు వచ్చేసి అతని జీవితం? ఇంతకు ఎవరి హేమాను? ఈ హేమాన్ ఎవరంటే సమూయేలు యొక్క మనవడండి. చెప్పండి, ఎవరైనా అందరు బిగ్గరగా చెప్పండి. ఎవరు గట్టిగా చెప్పండి బిగ్గరగా. సమూయేలు యొక్క మనవడు. సమూయేలు ఎవరు? అతను గొప్ప అభిషిక్తుడు, న్యాయాధిపతి, ఇంకా చెప్పండి రాజులను సహితము అభిషేకించినవాడు. కానీ ఆ తలము చూస్తే కొడుకు మంచోడు కాదు. ఎవరట? 2 కొడుకులున్నారు సమూయేలు గారికి. వారి చరిత్రలో పుట్టినవాడు హేమాను. ఆ మనవడు అవుతాడు అతను హేమానుకు. చూడండి, అతని జీవితం చదువుదాం. పరిశుద్ధ లేఖనం తెరిచి దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 6వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. దినవృత్తాంతం మొదటి గ్రంథము 6వ అధ్యాయము 33వ వచనం చదవండి. ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్నవారు ఎవరనగా కహతీయుల కుమారులలో గాయకుడగు హేమాను. ఎవరైనా ఇంత చదువుకుని 8వ కీర్తన ఎవరు రాస్తారు? హేమాను రచించిన దైవధ్యానము. ఆ 8వ కీర్తన రాసిన హేమాను ఎవరంటే చూడండి, కహతీయుల కుమారులో గాయకుడుగా హేమాను. ఇతడు సమూయేలు కుమారుడు యోవేలుకు పుట్టిన కుమారుడు. ఎవరతను?
సమూయేలుకు పుట్టిన కుమారుడు అంటే ఇప్పుడు ఎవరు సమూయేలుకి ఏమవుతాడు? ఇప్పుడు మనవడు అవుతాడు. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, అలాంటి వంశంలో పుట్టినవాడు, అభిషిక్తుల కుటుంబంలో పుట్టినవాడు, ఒక యాజకుడి కుటుంబంలో పుట్టినవాడైన ఈ హేమాను జీవితంలో ఏమన్నాడు చివరికైనా? నాకు బంధువులు దూరం అయిపోయారు, స్నేహితులు దూరం అయిపోయారు, చీకటి నాకు ఒక బంధువర్గంగా మారిపోయింది, చచ్చిపోదాం అనుకున్న చిన్నప్పటి నుంచి అనుకుంటున్న అదే మాట. ఎందుకంత బాధ వచ్చింది అతని జీవితంలో? ఎందుకు కళ్ళు కన్నెట్ట ఓటగా మారిపోయినాయి, ఎందుకు గొంట్లుగా మారిపోయినాయి, కారణం ఎవరు అని చూస్తూ ఉంటే అదే పరిశుద్ధ లేఖనం తెరిచి మొదటి సమూయేలు గ్రంథం చూడండి అందరూ కూడా. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము మొదటి 2 వచనం చదువుకుందాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 8వ అధ్యాయము మొదటి 2 వచనం చదవండి. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతిగా ఉంచెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు. ఎవరు? సమూయేలుకి పెద్ద కుమారుడు. ఆ పెద్ద కుమారుడు కొడుకు ఎవరు? హేమాను. న్యాయాధిపతి కుటుంబంలో పుట్టినవాడు, రాజ కుటుంబానికి రాజులను అభిషేకించే కుటుంబంలో పుట్టినవాడు. ఈ సమూయేలు ఎంతో అభిషిక్తుడైన అలాంటి వాని కడుపును పుట్టిన పెద్ద కుమారుడు పేరు హేమాను, యోవేలు. ఆ యోవేలుకు పుట్టిన కుమారుడు ఎవరు? హేమాను. కానీ చూడండి, తండ్రి ఎంత భక్తిపరుడు. చిన్నప్పుడే పాలు విడిచిన తర్వాత మందిరంలో ఎదిగిన కుమారుడు. హల్లెలూయా! దేవుని స్వరం చిన్నప్పటి నుంచి విన్నవాడు ఎవరైనా? సమూయేలు. అలాంటి పుట్టిన కుమారుడు ఈ యోవేలు. అది జీవితం చదవండి. రెండవ వాని పేరు అబీయా. చెప్పండి ఇప్పుడు సమూయేలు ఇద్దరు పిల్లల పేర్లేంటి? ఒకటి యోవేలు, 2 అబీయా. చదవండి తర్వాత. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉన్నారు. ఎక్కడ? బెయేర్షెబా అనే ప్రాంతం ఉంది. ఇప్పుడు మనకు పెడపత్తి ప్రాంతం ఎలాగా అనపత్తి మండలంలో, అలాగే బెయేర్షెబా అనే ప్రాంతంలో న్యాయాధిపతులుగా ఉన్నారు. చూడండి, అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరించక ధనాపేక్షులై లంచం పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేసిన వారిగా ఉన్నారంట. ఎవరు వీళ్ళు? ఇప్పుడు చెప్పండి. తండ్రికి తగ్గ కుమారుల వీళ్ళు. తండ్రి ఏమో చూచునో కుమారుడు దాన్ని చూస్తాడు కదా, అది చేయాలి కదా. కానీ సమూయేలు నడిచి నడవడికి వీరు నడవలేదంట. ఈరోజున మనం ఈ మాట ఆలోచించాలి. ఫాదర్స్ చెప్తున్న మనము మన జీవితంలో తండ్రి చిత్తము చొప్పు నడుస్తున్న సేవకులు కుటుంబంలో పుట్టిన వారమైనా సరే, ఎవరమైనా సరే, దేవుడిని మన నడవకపోతే మన జీవితం వ్యర్థమే. ఈరోజు ఆలోచిస్తున్నాడు దేవుని బిడ్డలారా, న్యాయాధిపతి కుటుంబంలో పుట్టినవాడు ఇద్దరమైపోయారు. ఇప్పుడు న్యాయాధిపతులుగా చలామణి అవుతున్నారు, గొప్ప పోస్ట్లో ఉన్నారు. కానీ చూస్తూ ఉంటే వారి జీవితంలో నడవడికి సరిగ్గా లేదు. అప్పుడు జనమంతా ఏమన్నారంటే, అయ్యా సమూయేలు నడిచేవాడు, నువ్వు ఎలా నడుచుకున్నావు? నీ పిల్లలు నడవడం లేదయ్యా. చదవండి. అనుసరింపక ధనాపేక్షలై ఏమయ్యారట వాళ్ళు? ధనాపేక్షలై. తర్వాత లంచం పుచ్చుకొని న్యాయం నేను చేస్తారు, వాళ్ళు అన్యాయంగా తిప్పేస్తున్నారంట. ఈ మాట చదివినప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చింది. లంచం పుచ్చుకొని ధనాపేక్షలైపోయిన వారమే మాత్రమే కాక న్యాయమును అన్యాయం చేస్తూ వచ్చారు. ఎవరు డబ్బిస్తే ఆ చేతి తీసుకోవడం, న్యాయం తిప్పేయడం. మీరు కావాల్సి గమనించి ఎన్ని కేసులు వెళ్తే పోలీస్ కేసుల దగ్గరికి, పోలీస్ స్టేషన్ దగ్గరికి, ఎన్ని కోర్టుల దగ్గరికి వెళ్తుంటే డబ్బులు ఎవరిస్తారో వారిని ఏం చేస్తారు? వెంటనే అన్యాయం తీసేస్తారు. అంతే. ఎంత తప్పు జరగని, ఎంత పాపం జరగని, అధికారం అడ్డు పెట్టుకొని, హోదా అడ్డు పెట్టుకొని డబ్బులు ఎవరి చేతి ఎక్కువ ఇస్తారో వాళ్ళపై న్యాయం మారుతూ ఉంటుంది. అది భార్య భర్తల గొడవని గమనించండి. కావాలితే డబ్బే. ఆ డబ్బు వల్ల ఒక రోజున ఈ మధ్య ఒక సంఘటన జరిగింది, మీరు చూస్తారో లేదో. ఒడిస్సా ప్రాంతంలో, ఎక్కడది? ఒడిస్సా ప్రాంతంలో బ్యాంకులో తన చెల్లి ఖాతాలో అకౌంట్లో ఎంత ఉంది డబ్బు అంట? 20,000 రూపాయలు డబ్బు ఉంది. ఎంత ఉంది? 20,000 రూపాయలు. తెచ్చుకోవడానికి వెళ్ళినటువంటి అన్నయ్య దగ్గర బ్యాంక్కి వెళ్ళి, అయ్యా మా చెల్లి అకౌంట్ ఇది,
ఆమె చనిపోయింది, ఆమె సమాధి చేయబడి చచ్చిపోయింది ఆమె, దయచేసి ఆమె పేరు మీద ఉన్న అకౌంట్ డబ్బులు మాకు చాలా అవసరము అని అకౌంట్ వెళితే వారు ఏమన్నారు? ఆ చెల్లె తీసుకురమ్మన్నారు. కారణం ఏంటి? చనిపోయినా తీసుకురావాల్సిందే, అప్పుడు అకౌంట్ డబ్బులు ఇస్తామన్నారు. చూసా, లంచము తీసుకునే వారు ధనాపేక్షలైన వారు ఇలా ఉంటారు. ధనాపేక్షలు అంటే కనికరం ఉండదు వాళ్ళకి. ధనంపై ఆపేక్ష పెట్టుకున్నవారు. లంచము ఏం చేస్తుందంటే మనుషులకు గుడితనం కలుగు చేస్తుంది. అయ్యో మా చెల్లి చచ్చిపోయిందయ్యా, సమాధి చచ్చిపోయిందా, సమాధి చేయబడిందయ్యా, సమాధి చేయబడింది కాబట్టి శవం తీసుకొచ్చాడు. మరి కాలిపడిన శవం అయితే ఏం చేస్తాడు? బూడి తీసుకురావాల్సింది, అంతే కదా. లంచం మీద ఆశపడిన వారు, ధనాపేక్షలైపోయిన ఆ దగ్గరికి, ఆ బ్యాంక్ దగ్గరికి చివరికి చచ్చిపోయిన తన చెల్లిని ఏం చేశాడట? సమాధి గోతున్న ఆమెను తవ్వి ఎత్తుకుని తీసుకొచ్చాడండి. ఎక్కడికి? బ్యాంక్ దగ్గర తీసుకొచ్చాడు. మీరు నమ్మితే నమ్మరు, ఆయన ఏడుస్తూ చెప్పిన మాట, 20,000 రూపాయలు చచ్చిపోయిన నా చెల్లి అకౌంట్లో ఉన్నాయి. అప్పటికి చెప్పాను నేను, ఏమని? మా చెల్లి చచ్చిపోయిందయ్యా, మా దగ్గర డబ్బులు అవసరం ఇప్పుడు అన్నా కూడా చెల్లిని తీసుకురమ్మన్నాక తీసుకొచ్చాడు, తీసుకోండి అని శవాన్ని తవ్వి తీసుకొచ్చాడండి ఆ అన్న. ఇప్పటికీ అది కావాలి, మీరు న్యూస్లో చూడండి. ఒడిస్సా ప్రాంతం జరిగిన ఇన్సిడెంట్ రీసెంట్ జరిగింది. లంచం తీసుకునే వారి జీవితంలో ఉంటాయి, కనికరం ఉండదు వారికి, న్యాయమును మార్చేస్తారట. అలాంటి వారు ఉన్నారు. ఎవరు వీళ్ళు? సమూయేలు యొక్క కుమారుడని యోవేలు, అవి ఇద్దరు అలాగా ఉన్నారు. అన్యాయం చేస్తున్న వారుగా ఉన్నారు, అన్యాయం చేస్తున్నారు. అందరూ ఏడుచు గోడ పెడుతూ ఉంటే ఆ ఏడుపు తగిలింది. ఇప్పుడు ఆ ఏడుపే మరి అనుకుంటా చాలాసార్లు. మనది కానిది పక్కన తీసుకుంటే నీకు బాణం ఉండొచ్చు, అవతల వాడు దుఃఖమని చూస్తారా, ఆ దుఃఖం నీకు తప్పనిసరిగా అది నీ కీడుగా మారుతుంది. నువ్వు అనుకుంటావు చాలాసార్లు అది నీ కీడే. నీది కాని వస్తువు ఆఖరికి నీ జేబులు దొరికిన, పాకెట్ దొరికిన డబ్బులనే గుర్తుపెట్టుకునే మాట. అన్యాయం నీది కాని తీసుకుంటుంది మాత్రం నీకు మొత్తం మోసం జరుగుతుంది. ఏలియా గారి కాలంలో ద్రాక్ష తోట తీసుకువెళ్ళినటువంటి అహాబు ఏజబెల్ జీవితం ఏమైంది? చివరికి ఆమె రక్తము కుక్కలు వచ్చి నాకినాయి. కారణం ఏంటి? వారిది కాని అన్యాయపు సొత్తైన ద్రాక్ష తోట వారు తీసుకున్నారు. అది ఎవరిది? నాబోతుది. అది పలానా వారిది తీసుకుంటే ఏం జరిగింది? కుక్క గతి. దేవుడు ఎవ్వరు ఊరుకోడండి. మనసులో ఆయన తెలుసు అంతా కూడా. నువ్వు దొంగతనంగా తీసేసుకున్నది, దొంగతనంగా ఏమి తెలియకుండా ఎవరు చూడలేదు అనుకున్నది చూస్తాడు ఆయన. ఇక్కడ సీసీ కెమెరా లేకపోవచ్చు, చుట్టూ కూడా ఆయన చూస్తాడు. ఆయన కన్నులు నీ లోపలంతా చూడగలుగుతుంది. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. తలంపు రాకముందే ఎరిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ జీవితం చూస్తున్నప్పుడు ఎందుకంత బాధపడ్డాడు అతను కుమారుడు అంటే కారణం తండ్రి చేత, తండ్రి వల్లే. ఎందుకు దూరం అయిపోయారు అందరూ అంటే, అందరూ ఏమంటారు? ఇప్పుడు కొడుకుని చూడగానే చుట్టూ వెళ్తున్న అందరూ కూడా, రే బాబు రే మీ నాన్న అలాంటి తెలుసా నీకు? లంచం తీయకుండా ఏం చెప్పలేడు, న్యాయం చెప్పలేడు రా. మీ నాన్న బతుకేంటి బతుకో చీ అని ఉమ్మేరా కొడుకుని. నాన్న తప్పు చేయడం వల్ల ఆ భార్య ఎవరు పడుతుంది? ఇప్పుడు కొడుకు మీద భారత. ఇప్పుడు నేను కన్నీటితో చెప్తున్నాను ఈ మాట, నేను చాలా భారత చెప్తున్నాను ఈ మాట. నేను మీ నాన్న మంచోడైతే ఆ పేరు నీకు కొడుకు వస్తుంది ఖచ్చితంగా. నాన్న చెడ్డోడైతే ఆ భారం పిల్ల మీద కూడా పడుతుంది. బయట సమాజం మంది ఏమంటారు? మీ నాన్నరా తాగుతాడు పక్కకి వెళ్ళి ఖచ్చితంగా అంటారు. అందుకే బాధపడ్డా, చిన్నప్పుడు చచ్చిపోతాం అనుకున్నట్ట కొడుకు వెళ్ళి. ఫాదర్స్ చెప్పుకోవడం కాదు, ఫాదర్స్ డే అని చెప్పడం అందరూ సులువే, కానీ పిల్లల మీద మచ్చ పడకుండా కాపాడుకోగలవా నువ్వు అసలు? అప్పుడు అందరూ చెప్పగలరు నువ్వు ఫాదర్స్ డే అని. ఈరోజు నన్ను మాదిరి చూపించలేకపోతున్నావు. నా మొదటి మాట రాసుకున్న అందరూ కూడా తల్లిదండ్రులుగా మీ పిల్లలకి ఏం చెప్పాలి? మీరు మాదిరి చూపించగలగాలి. మాదిరి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. రోజున ఒక కాలేజ్ స్టూడెంట్ దగ్గర ఒక ఆయన విలేకరుని అడుగుతున్నాడు. ఒక ఆయన అడుగుతున్నాడు ఏమంటే, నీకు ఎవరంటే ఇష్టం అంటే పలానా ఎన్టీఆర్ ఇష్టమని చెప్పాడు ఆయన. అన్నాడు. సర్లే కాదంటలేదు, నేను పెంచింది ఎవరు? మా నాన్న.
నేను పోషించింది ఎవరు? మా నాన్న. నీ డబ్బులు ఖర్చు పెట్టింది ఎవరు? మా నాన్న. ఇప్పుడు చదివిస్తుంది ఎవరు? మా నాన్న. మరి నీకు ఎవరు ఇష్టం అంటే నాకు ఎన్టీఆర్ ఇష్టం అంటాడు ఆయన. ఎందుకని? పిచ్చి అలా మారిపోయింది. మా నాన్న హీరో అని చెప్పగలిగాడా కొడుకు? ఎందుకు చెప్పలేకపోయాడు? మనసంతా కూడా ఈ లోకంలో నీకు డబ్బు కూడా పెట్టలేని వారిని నమ్ముకుంటూ వెళ్తే చివరి జీవితంలో నాన్న హీరోలా కనిపించాడు. నాన్న ఎప్పుడు నీకు కోపంతో ఉన్నవాడుగా, నాన్నెప్పుడు నీకు ఎలా కనిపిస్తాడు? ఒక ద్రోహిగా. నాన్నెప్పుడు నీకు ఎలా కనిపిస్తాడు? మంచి చెప్పిన వాడైతే చెడ్డవాడిగా. నువ్వు ఏ తప్పు చేసినా కానీ పర్లేదని చెప్పిన వాడైతే మంచివాడు కనిపించే నాన్నగా కనిపిస్తారు కొంతమందికి. కానీ అలాంటి జీవితం ఎదుర్కొన్నటువంటి హేమన్ ఏమంటాడట? బాధ నా కనులకు క్షీణించిపోతున్నాయి. కారణం చూడండి, అదే మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 5-6 చదువుదాం. 4-5 చదువుదాం. ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో ఎవరి యొద్దకు వచ్చి నాన్న దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. ఏమంటది? నాన్న దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. ఏమంటే సమూయేలు చిత్తగించుము. ఎందుకంత మంచి పేరు ఉంది చిత్తగించము? ఎందుకని వారు మొక్కుతున్నారు? ఎలాగా? ఊర్లో పెద్ద పేరు ఉంది అతనికి. ఊర్లోనే పెద్ద పేరు. ఎవరికి? సమూయేలు. ఎవరైనా దీర్ఘదర్శి, ఒక ప్రవక్త, రాబోయే కాలంలో చెప్పగలడు ఆయన. అలాంటి ప్రవక్త అయిన వాడు ఆయన ముందు పెద్దలందరూ వచ్చారు. ఒక రోజున వచ్చి ఏం చేశారట? చిత్తగించుము. నీ వృద్ధుడు ముసలివాడు అయ్యావు కదా అయ్యావు కదా సమూయేలు, నీ కుమారులు నీలాంటి ప్రవర్తన కలిగిన వారు వాళ్ళు కాదు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు నియమించు, అతను మాకు న్యాయము తీరుస్తాడని అతను చెప్పారు. ఎంత బాధపడతాడు ఇప్పుడండి అతను? మాకు నీవి అవసరం లేదయ్యా, నీ కొడుకులు కూడా చాలా తప్పు చేస్తూ బ్రతుకుతున్నారు వాళ్ళు, అలాంటి కొడుకుని కన్నామని చెప్పలేక వారు ఏమన్నారు? ఇంకా చిత్తగించము, మేము ఇంకా మీ కింద బతకలేము, మీ కొడుకులు సరిగ్గా లేరు కాబట్టి మేము వేరే దారి చూసుకుంటున్నాము, మీ చిత్తమైతే రాజు నియమించండి, న్యాయం తీరుస్తారని చెప్పాడంట. సో మీరు అందరూ ఆలోచించాల్సిన మాట ఏమిటంటే దేవుని బిడ్డలారా, ఈ హేమాను జీవితంలో జరిగినట్టుగానే రోజు చాలా జీవితం జరుగుతున్నాయి. కానీ దేవుడు విడిచిపెట్టాడు అలాంటి వ్యక్తిని? విడిచిపెట్టలే. చూడండి, ఈ మాట్లాడి చాలా నచ్చిన పాయింట్ అంటే, తండ్రి ఎలా నడుచుకున్నాడో కొడుకు అలా నడుచుకున్నాడా? నడిచాడా? నడవలే. మరి ఏం చేశాడు? తాతలు జీవించాడు, అలా జీవించాడు. ప్రభు గట్టిగా స్తోత్రం చెప్తాం అందరూ కూడా. హల్లెలూయా. ఎలా జీవించాడంట? మంచివాడు చూసి ఇన్స్పైర్ అయ్యాడు తప్ప చెడ్డవాడిని చూసి ఇన్స్పైర్ అవ్వలేదంట. ప్రతి కొడుకు నేర్చుకోవాల్సిన పాయింట్ ఇది. అమ్మ వింటున్నారు అందరూ కూడా, ప్రతి ఎవరిని బట్టి నేర్చుకోవాల్సిన పాయింట్ ఇది. చెడిపోయిన వారితో నువ్వు స్నేహం చేస్తే నువ్వు చెడిపోతావు. అది ఎలా ఉంటుందంటే, బాగా చదివే వారితో చదివితే నువ్వు పాస్ అవుతావు, బాగా చదవడు పక్కన కూర్చున్నావు వాడు కూడా అలా చేస్తూ నువ్వు అలా చేస్తావు, చివరికి మార్కులు 0 వస్తాయి. జీవితం కూడా అంతే. జీవితంలో కూడా నీవు మాదిరి చూపించాలి కుటుంబానికి. ఆ మాదిరిలో కొడుగ్గా కుమార్తెగా నీవు నడవాలి. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, తండ్రి చెడిపోయిన వాడుగా ఉంటే అలా జీవించలేదు ఈ కొడుకు. మరేం చేశాడట? తాత ఎలా జీవించాడో అలా జీవించడానికి ప్రయత్నం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో చూడండి ఆ మాట, పరిశుద్ధ లేఖనం తెరిచి మొదటి సమూయేలు గ్రంథం. ఇప్పుడు మీరు ఆ తాత జీవితం చదవండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 3-4 చదవండి. 3-4 వచనాలు. ఇదిగో నేను ఉన్నాను, తీసుకుంటున్నా, ఎవని గార్ధపమైనను పట్టుకున్నానా, ఎవరికైనా అన్యాయం చేశానా, ఎవరినైనా బాధ పెట్టానా, న్యాయము నాకు అగపడకుండా ఎవరినైనా లంచపుచ్చుకున్నానా, అలాగూ చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాడి ఎదుటవాడు నా మీద సాక్ష్యం పడుకోవాలను. అప్పుడు నేను మీ ఎదుట దాన్ని మరలా ఎత్తునను. నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధ అయినా చేయలేదు, ఏ మనుషుని యొద్ద కానీ నువ్వు దేన్ని తీసుకోలేదని వారు చెప్పగా అతడు అట్టి నా యొద్ద ఏది మీకు దొరకనిదని యెహోవాయను ఆయన అభిషేకమును చేయించిన వాడును ఈ దినమున
మీ ఎదుటి మేము సాక్షులై ఉన్నాము అని చెప్పినప్పుడు సాక్షులే అని వారు ఉత్తరం ఇచ్చారు. ఎవరి సాక్ష్యం ఇది? సమూయేలు సాక్ష్యం. ఎవరి దగ్గర కూడా అన్యాయంగా ఎవరి దగ్గర నేను లంచం తీసుకోలేదు, ధనాపేక్షని కాదు. నేను ఆ రోజున యాజకులకు ప్రథమ ఫలం ఇవ్వాల్సిందే. గొర్రెపిల్ల పుట్టిందని ఇంట్లోని ఆ గొర్రెపిల్ల తీసుకుని ఇవ్వాల్సింది సేవకునికి. కానీ ఎప్పుడు ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకునేవాడు కాదు. సవాల్ చేసి చెప్తున్న ప్రశ్న ఇది. నేను లంచగొండిని కాదు, మీకు తెలుసు కదంటే ఎస్ అవును ప్రభువా, అవునయ్యా సమూయేలుగా మీరు అలాంటి వారు కాదు, మాకు తెలుసు. లంచగొండినా కాదయ్యా, నేను మోసగాడినా కాదయ్యా. అందరూ కూడా సమూయేలు సాక్ష్యం చూడండి. తండ్రి సాక్ష్యం ఎలా ఉంది? నిజం మీ సాక్ష్యం ఎలా ఉండాలి? బయట మీరు అనుకుంటారు బైబిల్ పట్టుకెళ్తున్నాను కాబట్టి నేను క్రైస్తవుడు అనుకుంటారేమో. బైబిల్ పట్టుకెళ్తున్న మిమ్మల్ని ఎవరు చదువుతారు అనుకుంటున్నారు? ఎవరు చదువుతారు? దేవుడు పక్కన పెట్టండి, దేవుడు అలాగే చదువుతారు మనల్ని. ముందు ఎవరు చూస్తారు? లోకం చూస్తారు మనల్ని. పరిశుద్ధ గ్రంథం చదవండి అన్నమాట. మీరు అనుకుంటే నేను బైబిల్ పట్టుకున్నాను, ఆదివారం మందిరికి వెళ్తున్నాను, శుక్రవారం శనివారం మందిరికి వస్తాను కాబట్టి నేను క్రైస్తవుడు అనుకుంటారేమో. మీ జీవితము లోకం చదువుతుందని గమనించుకోవాలి. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము, అందరూ తెరవండి బైబిల్. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 2-3 చదవండి. 2-3 వచ్చినాడు. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 2-3 చదువుదాం. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి, చూడండి, మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న. ఈ మాట అంతా చదివారా? తెలుసుకోవడం మాత్రమే కాదట, చదువుచున్నారట. ఏంటది? మన జీవితాలే. నువ్వు క్రైస్తవుడు అన్నానికి ఏంటి రుజువు? బైబిల్ పట్టుకున్నానండి పాస్టర్ గారండి, మందినికి వెళ్తారు పాస్టర్ గారు కాదు. లోకములో ఎవ్వరు కూడా పరపక్షముందున్నవాడు సహితము సిగ్గుపడాలి. నిన్ను అనాలంటే ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. పలానా వ్యక్తి లాంటి వాడు అని సాక్షి పొందకూడదు. పలానా వ్యక్తి చెప్పి ఏమనాలో వ్యక్తిని చూడగానే క్రైస్తవుడు అంటే ఇలా ఉంటాడండి అని చెప్పగలగాలి. అందుకే ఏమి రాయబడుతుంది అక్కడ? 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 2 చదవండి. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులు అందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములను అను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడుతున్న క్రీస్తు పత్రికలై ఉన్నారని మీకు తేటపరచబడుచున్న. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మీకు అర్థమైందా? ఏదో 4 పాటలు పాడుతాను, ఒక ఆరాధన చేస్తాను, ఒక వాక్యం చెప్తాను, ఒక వాక్యం చదువుతాను, నువ్వు క్రైస్తవుడు అవ్వవు. మరి ఎప్పుడు అవుతావు? నీ సాక్ష్యము కేవలం సంఘంలో మాత్రమే కాదు, నీ సాక్ష్యము కేవలం నువ్వు మంచివాడు అని నేను చెప్పడం మాత్రమే కాదు, నీ సాక్ష్యము లోకం చెప్పగలగాలి. ఏమని? నీ క్రైస్తవుడు అండి బాబు, నిప్పుల్లో బ్రతుకుతారండి బాబు, వీళ్ళు మామూలు కాదు, సిగరెట్ కాల్చరు, ఒక బూత్ మాట కూడా ఉన్నట్టు రాదండి బాబు. అసలు వీరి జీవితం అంటే ఎలా క్రైస్తవులు జీవిస్తారండి వీళ్ళు చెప్పగలగా మన గురించి సాక్ష్యం బయట. నువ్వు వస్త్రం మార్చుకుని ప్రభు చెప్పట్లే, బొట్టు తీసే ప్రభు చెప్పట్లే, గాజులు తీసి ముక్కు పొడుగు తీసే చెవులు తీసి ప్రభు చెప్పట్లే. నీ మనసు మాత్రం తొలగించే పాదది ఇంక నీకు జీవితంలో ఉండకూడదు. క్రీస్తునందు ఉన్న ఎడలు నువ్వు నూతన సృష్టిగా మారావు. నువ్వు దేవుని బిడ్డవైతే లోకం ఏమంటుంది నిన్ను? నువ్వు క్రైస్తవుడు అయితే నీ బ్రతికేమో ఒకలా ఉంది, వాక్యం ఒకలా ఉందంట అనరా? వాక్యం ఒకలా ఉంది, బ్రతుకో బూడిదలా ఉందంటారా? ఏమంటారంటే అంటారు కదా, లోకం ఏమంటుంది? ఇంట్లో ఏగల మోత, బయట పళ్ళక మోత. ఇంటంటే ఏంటి? ఇల్లు అంటే ఏంటి? సంగమనిల్లో ఏగల మోత అంటే అర్థం ఏంటి? సరిగ్గా ఏమో జీవితం ఉండదు. లోపల కొంతమంది జీవితం బాగుండొచ్చు, బాగా పొగడొచ్చు. దేన్ని బట్టి నేను పొగడుతా చెప్పినా? నీకున్న బలాన్ని బట్టే పొగుడుతారు. నీకున్న బలాన్ని బట్టి, నీకున్న ధనాన్ని బట్టి నిన్ను మంచిగా పొగుడుతారు. ఆ బలం ధనం అని తగ్గిపోయింది అనుకో, ఒక మాట చెప్పండి, ఒక్కరికి మన దగ్గరికి రారు. ఉప్పు నిస్సారమైతే, రాత్రి చెప్పుకున్నా, ఉప్పు నిస్సారమైతే అది బయట పారవేయబడి ఎవరి చేత?
ఏ మనిషి అయితే నీ బలం ఉన్నప్పుడు, నీ గౌరవం ఉన్నప్పుడు, నీ పదవి ఉన్నప్పుడు అన్నీ ఎలాగైతే పొగిడి నేను ప్రోత్సహించిన వారు ఒక రోజున అంటారు అంతే. అంటే ఇది అర్థమైపోయింది కదా ఏమన్నాను. నేను లెక్క చేయరు, నువ్వు తొక్కబడిపోతూ ఉంటావు, తొక్కబడి వెళ్తూ ఉంటావు, నీకు అర్థమవ్వదు. ఒకప్పుడు వాళ్ళు ఆపదలు డబ్బులు ఇస్తావు కావాలితే, ఎదురెడుగుతూ తిరుగుతూ కావాలితే. ఇక్కడ ఇప్పుడు ఏమంటారు, ఎవ్వరు నిన్ను చూసి గౌరవం కూడా ఇవ్వరు. కారణం ఏంటి? కారణం చెప్పండి ఏంటి? ఇంట్లో సాక్ష్యము కాపాడుకోండి, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకని అంటున్నాడు దేవుడు, మీరు తెలుసుకొనొచ్చు, మిమ్మల్ని చదువుచున్న లోకమును జాగ్రత్తగా గమనించుకోవాలి. అందుకని క్రైస్తవుడు అంటే బయటికి వెళ్ళిన ఒకలాగా బ్రతకడం, లోపల ఒకలా బ్రతకడం కాదు. ఎక్కడ ఉన్న క్రైస్తవుడిగా బ్రతకాలి, అలాగే చావాలి. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా అందరూ కూడా. హల్లెలూయా. అయితే ఈ హేమాను తన తండ్రి వల్ల బాధపడ్డాడు, చాలా వేదన పొందాడు. బయట అంతా ఏమైపోయారట, బంధువులు కూడా దూరం అయిపోయారు, స్నేహితులు కూడా రక్త సంబంధం దగ్గర రాలేకపోయారు. చీకటిలోనే అతను బడదుగుతూ ఉన్నాడట, చిన్నప్పుడే చావడానికి సిద్ధమైపోయాడంట. అలాంటి వాడుగా ఉన్నాడు. అలాంటి హేమాను దేవుడు విడిచిపెట్టాడంటే విడిచిపెట్టలేదు. మరి ఎలా తన జీవితం మార్చబడింది చదువుదామా. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5-6 వచనాలు. దినవృత్తాంతం మొదటి గ్రంథము 25వ అధ్యాయము 5-6 వచనాలు. 355వ పేజీ పాత నిబంధనలో 355వ పేజీ చదవండి అమ్మ. వీరందరూ దేవుని వాక్కు విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. ఎవరు వీళ్ళు? హేమాను జీవితము అంతరించిపోయిందా? ఒకవేళ నీకు ఎదురొస్తున్న సమస్య బట్టి అప్పుడే చచ్చిపోదాం అనుకుంటే రేపు నీకు వెలుగు వస్తుందా? నాకు జీవితమే చీకటి అయిపోయింది అనుకుంటే వెలుగు నీ జీవితం తర్వాత వస్తుందా? అసలు గుర్తుపెట్టుకోండి, సమస్య శ్రమ అనేది తాత్కాలికం. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయన ధైర్యంగా తెచ్చుకోండి. ఎందుకని? యేసు ప్రభుని లోకమనే జయించాడు. స్తోత్రం చెప్పడం బిగ్గరగా అందరూ కూడా. కాబట్టి మీరు అందరూ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటే అలాంటి హేమాను జీవితము అంతరించిపోకుండా దేవుడే అతన్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఎందుకంటే దేవుడే తండ్రిగా ఉన్నాడు కాబట్టి. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఎందుకని? నేను తండ్రిగా కాక మంచివాడైన సమీరుగా బ్రతకాలని తీర్మానం చేసుకున్నాడు కాబట్టి అది జీవితం దేవుడు హస్తముచ్చి కాపాడుకుంటూ వచ్చాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. సో హల్లెలూయా. అలాంటి అయినట్టు వీరందరూ చదవండి. వీరందరూ దేవుని వాక్కు విషయంలో రాజునకు ఎలాంటి వాడు? అతను దీర్ఘదర్శి. అంటే అతని జీవితంలో ఒక ప్రవర్తిగా మారాడు, దీర్ఘదర్శిగా మారాడు. రాబోతున్న సంగతులకు దేవుని ఆత్మచేత చెప్పగలుగుతూ ఉన్నాడు. తర్వాత చదవండి. హేమాను యొక్క కుమారులు, హేమాను సంతతిని గొప్ప చేయటకే దేవుడు హేమానునకు ఎంతమంది సంతానం ఇచ్చారట? 14 మంది సంతానం. గట్టిగా చెప్పడం కూడా స్తోత్రం చెప్పండి. ఎంతమంది సంతానం? 14 మంది. ఈ 14 మంది ఎవరంటే కుమారులు, కుమార్తెలు. కుమారును 3 కుమార్తెలు. మొత్తం ఎంతమంది? 17 మంది. నా చిన్నప్పుడు నేను ఇంకా మా పిల్లలు పుట్టకముందు, మా పెళ్ళిళ్ళు కాకముందు ఒక ఇంట్లో ఫోటో ఉంటుంది మాకు. ఆ ఫోటో మొత్తం లెక్క పెట్టుకునేవాడు నేను. ఎంతమంది లెక్క చెప్పండి? 17 మంది. పెద్దనాన్నగారికి 5 అమ్మాయిలు, నేను ఒకండి, చిన్నాన్నగారికి 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. లెక్క పెట్టుకుని మొత్తం ఎంతమంది సంతానము? 17 మంది లెక్క వచ్చేవారు. ఆనందపడేవాడు. ప్రభు మమ్మల్ని ఎవరిని వేడి చేయక ప్రభు అనుకునేవాడిని నేను. 17 మంది. అయితే ఒక్కడికి ఎంతమంది ఇచ్చే దేవుడు? ఇప్పుడు 17 మంది సంతానం. ఒక విషయం చెప్పనా, ఆ 17 మంది కూడా దేవుడి సేవలు వాడబడ్డారు. గట్టిగా చెప్పలు కూడా స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఎక్కడ వాడబడ్డారు అందరూ కూడా? 17 మంది కూడా దేవుడి సేవలో ఉన్నారట వాళ్ళు. చదవండి మాట. 6వ వచనం చదవండి. వీరందరూ ఆశాపునకు. మీరు అనుకోవచ్చు దేవుని బిడ్డలారా, మగవాళ్ళు మాత్రమే సేవ చేయలేమో అని. ఆడవాళ్ళు కూడా సేవ చేస్తారు, పరిచయం చేస్తారు వాళ్ళు. చదవండి అన్నమాట. వీరందరూ ఆశాపునకును, ఎదుతునకును, హేమానునకును రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారము యెహోవా ఇంట్లో అనగా దేవుని సంఘములో తాళములను, స్వరమండలమును, సితార వాయిస్తూ గానము చేస్తూ తమ తండ్రి చేతి కింద దేవుని మందిరపు సేవ జరిగిస్తున్నారు. గట్టిగా చెప్పలు కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి.
ఒకప్పుడు చచ్చిపోదాం అనుకున్న హేమాను చావుకుని దేవుడు తన హస్తమెత్తు కాపాడుకుంటూ వచ్చాడు. ప్రభుకు స్తోత్రం చెప్దాం. మా నాన్నని చీ అన్నారా ఈ లోకము, నన్ను కూడా చూసి ఎలాంటి తండ్రి నీకు అన్ని వేదన పొందని. ఎక్కడ స్కూల్కి వెళ్ళినదో బతుకున్నది, కాలేజీకి వెళ్ళినదో బతుకున్నది, ఎక్కడ చూసినా లోకం అన్న మాట ఏంటంటే మీ నాన్న ఎదవరా అనుకున్నవాళ్ళు, నన్ను అలాంటి అన్న మాటలు ఉన్నవాళ్ళు. దేవుడు ఏం చేశాను, నన్ను విడిచిపెట్టలే. దేవుని సంఘములో స్వరమండలముతో పాటలు పాడుతూ ఆరాధిస్తూ సంగీత వాద్యంతో వాయిస్తుండగా వారిగా మారగా దేవుడు చేసుకుంటారు. గట్టిగా చెప్పలు కూడా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు లోకం ఏమవ్వాలి, నోరు మూసుకోవాలి. ఎందుకు? ఎవరు హెచ్చరించకపోయినా కానీ ఆయన చేతి కింద దీన మనసుగా మనం ఉంటే చాలు, ఆయన హెచ్చించుకుంటాడు. గట్టిగా చెప్పలు కూడా స్తోత్రం చెప్పండి. ఏ లోకమైతే వీరి పనికివారు కాదురా బాబు, లంచగొండలరా బాబు, మోసగలరా బాబు. ఇంతకీ తండ్రి తప్పు చేస్తే కొడుకు ఎందుకు అనాలి? ఈ మాట పాయింట్ పెట్టుకోండి. తండ్రి తప్పు చేస్తే, లేదా కూతురు తప్పు చేస్తే, లేదా తల్లి తప్పు చేస్తే ఎందుకు ఆ శిక్ష పిల్లలు పడాలి అసలు? అవునా? ఇప్పుడు తండ్రి తప్పు చేశాడు, తండ్రి తాగుబోతూ, కొడుకుని ఎందుకన్నా లోకము వీళ్ళు చూడరావు బాబు, ఎంత కబుర్లు చెప్తాడు, మీరు లాంటి చూస్తావు ఎప్పుడన్నా నువ్వు వచ్చి తాగబోతావు, ఎప్పుడు అక్కడ కొట్టుకుతే కనిపిస్తాడు అన్నారు అనుకోండి. ఎందుకంటే తప్పు చేయడు పాపం, చక్కగా చదువుకుంటూ ఎవరికి తెలియకుండా పాపం బుక్స్ పట్టుకుని ఎలా లోపలికి ఎలా వెళ్తుంటాడు అంతే. కానీ నేను అంటాడు కోపం లోకమంతా కూడా. కానీ దేవుడు సమస్తము గ్రహించాడు. గమనించండి, ఒక రోజున ఎవరైతే హీనంగా తూ అని ఉమ్మేశారో అలాంటి వారు నోరు మూసుకుని అయ్యో బాబు వీరి వెనక దేవుడు ఉన్నాడు రా బాబు అంటే దేవుడు చేస్తాడు. సో గట్టిగా స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఎందుకంటే ఎవరినైనా ఒక మనిషి ఇంకో మనిషిని హేళనగా చూస్తే మనుషులు మాట్లాడకుండా ఆయన చేసేసి ఆ లోన్ నొక్కించేస్తే ఫస్ట్ ఏం చేస్తాడు ఆయన దేవుడు? ముందు ఉదాహరణ చెప్తాను. రాహేలు లేయపై ఏం పెట్టుకుందట? దేశించుకుంది, తిట్టుకుంది. నాకు చూడు దేవుడు సంతానం ఇస్తున్నాడట్టుగా చూస్తుందట. లేదా ఆమె సంతానం లేదు కదా, లేయకు సంతానం కలుగుతున్న కానీ ఏం పెట్టుకుంది? ఇప్పుడు రాహేలు అసూయ పెట్టుకుంది. దేవుడు మానలే, ఇంకెవ్వడం మొదలు పెడుతున్నాడు. ఏం చూసి? ఒక మనిషి ఇంకో మనిషిని తోలనాడుకున్నా, తిట్టుకున్నా, అసహించుకున్నా, దీన్ని బతుకొచ్చి అనుకున్నా, పనికి మాని దాన్ని అనుకున్నా కానీ మీరు మౌనంగా ఉండిపోండి. ఇంక విషయం చెప్పనా, మీ దేవునిపై ఆధారపడితే దేవుడే మీ నోరుని నొక్కించి వారికి జవాబు చెప్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఎందుకు? ఒక మనిషి ఇంకో మనిషిని ఎప్పుడైనా సరే ద్వేషించినా, హేళన చేసినా, తిట్టుకున్నా, ఛేదరించినా ఎవరు చొరవ తీసుకుంటారు చెప్పండి? దేవుడే చొరవ తీసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏ విషయమైనా గమనించండి. యోసేపును తోలనాడుకున్నారు, యోసేపుడు గోతులో పడేస్తారు అన్నలే. కానీ అలాంటి అన్నలే ఒక రోజున యోసేపు కాళ్ళ మీద పడలు దేవుడు చేస్తాడు. ఎందుకని నువ్వు ఎవరినైతే దేశిస్తున్నావో, ఎవరినైతే నువ్వు దయ్యంగాడరావు అన్నావో, ఎవరైతే నువ్వు చీ అన్నావో అలాంటి వాడిని దేవుడు నిలబెట్టుకుంటే ఒక రోజున అప్పుడు నువ్వు సిగ్గుపడాల్సి వస్తుంది. అందుకని నేను అంటున్నాను, ఎవరిని ఎప్పుడు కూడా ఏం చేయొద్దు. వారు అలాంటి వాళ్ళరా, వీళ్ళు ఎలాంటి వాళ్ళని ఎప్పుడు ఒక మాట అనకండి. చాలా జాగ్రత్త పడాలి మనం. అలా అన్నామంటే ఆ శిక్ష మన మీదకి వస్తుంది. చాలా జాగ్రత్త పడాలి. అందుకని అంటున్నాను నేను. అందుకని నా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆ బిడ్డలు ఏం చేశారట? హేమాన్ దేవుడు అలా హెచ్చించుకుంటున్నాడు, దేవుడు వాడుకున్నాడు. తర్వాత మాట మనం చదువుకుందాం పరిశుద్ధ లేఖనంలో. నెక్స్ట్ హేమాన్ జీవితం మనం చూస్తాం కదా. ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని మాటలు మీరు శ్రద్ధ కలిగి ఉంటే ముగించుకుందాం. చూడండి ఈ మాట. మీ పిల్లలతో మీ బంధం బలపడాలంటే ఏం చేయాలి అది చెప్పి ముగించుకుందాం. పిల్లలతో ప్రతి తండ్రి ఏం చేయాలి చెప్పినా, తల్లిదండ్రులు ఇద్దరు కూడా సమయం గడపాలి. ప్రేమనిస్తారు. ఒక చాక్లెట్ ఇస్తే వెంటనే మా నాన్న చాక్లెట్ ఇచ్చాడని చెప్పుకుంటారు. కానీ ఎందుకో తెలియదు, కొంచెం పెద్దవాళ్ళు అవ్వగానే లేదా చిన్నప్పటి నుంచి కొంతమందికి అనుభవం ఉండవచ్చు. ఇప్పుడు రోజుల్లో చూస్తుంటే ప్రస్తుతమైన జనరేషన్ చూస్తూ ఉన్నప్పుడు ప్రేమిస్తున్నారు. ఏమిస్తున్నారు? తల్లిదండ్రులు ఏమిస్తున్నారు? పిల్లలకి ప్రేమిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మీరింటిలో చాలా ఇస్తున్నారని అన్నీ ఇస్తున్నారు. కానీ ఏమివ్వలేకపోతున్నారు? సమయం, టైం ఇవ్వలేకపోతున్నారు. అందుకనే ఆ రిలేషన్ కరెక్ట్గా ఉండలేకపోతుంది. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పడం వేరు, సమయం పోవడం వల్లనే బంధం ఉండలేకపోతుంది. అందుకనే లవ్
ఏంటమ్మా? లవ్ ప్లస్ టైం ఈజ్ ఈక్వల్స్ టు రిలేషన్. చెప్పండి అందరి మాట. ప్రేమ మరియు సమయం రెండు ఇవ్వగలిగితేనే మీ బంధం బలపడుతుంది. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. అసలు ప్రేమ అనేది ఉంది, సమయం ఇవ్వలేకపోతున్నారు, ఏమవుతుంది? బంధమే ఉండదు, రిలేషన్ తగ్గిపోతుంది. అందుకనే లోకం ప్రేమ ఎక్కువైపోతుంది. ఎగ్జాంపుల్ చెప్పనా? లేయాని ఎప్పుడు కూడా తన భర్త ఏం చేసేవాడు? ఇంట్లోని పిల్లలతో కోపం చేస్తాడు కానీ ఏం చేయడు, ప్రేమించడు. ఎప్పుడు ద్వేషించడు, మేమైంచే వరకు ఆ ద్వేషించిన కారణంగా దేన ఒక రోజున ఇంట్లో ఉండడం కంటే బయట ఉండడం బెస్ట్ అని బయటికి పోయింది. ఏమైంది? జీవితం నష్టపోయింది. ఇంట్లో ప్రేమ దొరకపోవడం వల్లనే. ఎప్పుడు చూసి నాన్న ఎప్పుడు ప్రేమగా పిలవడం మా కొడుకుని. ఇప్పుడు ప్రేమ ఎక్కడ దొరుకుతుందండి? ఒకటి దేవుని దగ్గర దొరుకుతుంది. నెక్స్ట్ ఎక్కడ దొరుకుతుంది ఆ ప్రేమ? ఇంట్లోనే కదా. ఇప్పుడు నీ కొడుకు నువ్వు ఎదవకాన రా అప్పుడు అడిగి ఏమవుద్దప్పుడు బీపీ ఎక్కువైపోయి, ఓ నాయన ఫ్రెండ్ సెమిస్టర్ బాబు నన్ను మంచిగా చూసుకుంటాను చెప్పి బయటకు పోతాడు. ఇంట్లో ఉండలేడు, అసలు ఉండలేడండి. లోపల ఎలాగ ఉంటుందంటూ అది రకంగా ఉంటుంది, జైల్లో ఉంటుంది లోపల. లోకం ఎంత బాగుంది ఆ లోకంతో. ఎవరైనా ఒక అమ్మాయి కొంచెం నవ్వినా కానీ వెంటనే అట్రాక్ట్ అయిపోయి, ఎందుకు అట్రాక్ట్ అయిపోతాడంటే లోకంలో ఎక్కడ నాకు ప్రేమ దొరకలేదు, ఒక అమ్మాయితో దొరికిందని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి మంచిదైతే ఓకే, మంచిది కాకపోతే చచ్చిపోతాను, నాకు ఇంకెవ్వరు లేరు అనుకుంటాడు. ఇంకా అంతేనా? అందుకే ఫ్యాన్ కురేసేసుకుంటాను, లేకపోతే ఇంకోటి చేసేసుకుంటానని దారుణంగా వచ్చేస్తున్నాడు. కారణం ఏంటి? లోక ప్రేమ. కారణం ఏంటి? తల్లిదండ్రులు ఇచ్చిన ప్రేమలా లేదు, సరిగ్గా లేదా, అది అసలు వాక్యాల్సిన ప్రేమ కాదు. అందుకని అంటున్నాను, టైం ఇవ్వండి మీ పిల్లలకి. ఏమివ్వాలి? మీ పిల్లలకి ఏమివ్వాలి? నువ్వు ఆస్తి ఇస్తున్నావు, అంతస్తులు ఇస్తున్నావు, భవనం ఇస్తున్నావు, ఏమైనా ఇస్తున్నావు, కానీ ప్రేమ ఇచ్చావు. కాబట్టి ఆ ప్రేమతో ఏది ఇచ్చావు నువ్వు, కానీ ఏమివ్వాలి? ముఖ్యంగా ప్రేమతో పాటు సమయం ఇవ్వండి. అది ఇస్తేనే మీ బంధం బలపడుతుంది. నేను అంటున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రతి విషయంలో చూడండి, కావాలితే నా తండ్రి పని మీద ఉన్నాను అని అంటున్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? నా తండ్రిపై ఉన్నాను నేను, నా తండ్రి పనిపై ఉన్నాను నేను. ప్రతి విషయంలో కూడా తండ్రి 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 అన్నాడు. ఈ మధ్యన ఒక యూట్యూబ్ ఛానల్ ఒక మాట పెడుతూ ఒక మాట అంటున్నాడు, యేసు ప్రభువారు పాపం చేసిన అన్నాడు ఆయన. నాకు ఆశ్చర్యం కలిగింది. అసలు బైబిల్ అంతా తెలిసినా కానీ యేసు ప్రభు జీవితం చేత ఎక్కడొక్క పాపం కనిపిస్తుంది. పెద్ద పాయింట్ పెట్టేసుకున్నట్టు అతను అంటాడు, యేసు ప్రభువారు కూడా పాపం చేశాడు. ఎక్కడా చూపించి వచ్చింది చెప్పనా? యేసు ప్రభు సిలువ మీద ఉంటాడు కదా, సిలువ మీద ఇద్దరు దొంగల పైన మధ్యలో ఉంటాడు కదా ఆయన. అప్పుడు ఆయన ఏమన్నారు? తండ్రి అంటే నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టేస్తావు అంటాడు కదా. ఆ మాట పట్టుకు చూసారా, యేసు కూడా పాపం చేశాడు కాబట్టి దేవుడు విడిచిపెట్టే చెయ్యనట. అంటే యేసే పాపం చేశాడు కాబట్టి దేవుడు చెయ్యి విడిచిపెట్టేశాడంట. కానీ జరిగిన సంగతి ఏంటి? ఆయన మర్చిపోయాడా? మతిమరుపు వచ్చేసిందా? నా దేవా ఎందుకు ఏడ్చాడు ఆయన? ఎవరి కోసం ఏడ్చాడు ఆయన? మన కోసమని ఏడ్చాడు. అది కూడా అక్కడ కూడా చూడండి, అక్కడ కూడా 22వ కీర్తన చూడండి ఒకసారి అన్నమాట. 22వ కీర్తన మొదటి వచనం చూడండి. కీర్తనల గ్రంథం 22వ కీర్తన మొదటి వచనం చూడండి. 22వ కీర్తన మొదటి వచనం. నా దేవా నీవు నన్ను ఎలా విననాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవు ఎలా దూరంగా ఉన్నావు అనే మాట చనిపోతున్నప్పుడు కూడా తండ్రి వాగ్దానం చేసిన ఆ ప్రవచనమును జ్ఞాపకం చేసుకుని చెప్తున్నాడు ఆయన. నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టేస్తావని. ఆ మాట పెట్టుకు లోకం ఏమనుకుని చెప్పనా? ఆయన సిలువ పైన 3 మేకలు తీసుకెళ్ళిపోయాడు, అక్కడ ఏడుస్తున్నాడు. ఏడవడం కాదరా బాబు, మన కోసం ఏడుస్తున్నాడు అక్కడ. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మన కోసం ప్రభు అక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన సిలువలు యాగమవుతూ కూడా తండ్రి చెప్పిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుని సమస్తము కూడా నెరవేర్చి ముగించాడు. ప్రభు నా తండ్రి నీ చేతిన ఆత్మను అప్పగిస్తున్నాను. తండ్రి పనుల మీద నమ్మకం ఉంచిన గొప్ప భక్తుడు, గొప్ప కుమారుడు యేసు ప్రభువు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా కూడా. హల్లెలూయా. కాబట్టి అందరం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీ పిల్లలకి మీరు సమయం ఇస్తున్నారా? సమయం ఇవ్వగలగాలి. అందుకే చక్కగా వారితో మాట్లాడుకోవాలి. ఎప్పుడు తోలునాడుకోవడము. ఇంకో విషయం, బైబిల్ నేర్పించడం చాలా ప్రముఖం. నేర్పించాలి మీ పిల్లలకి. బైబిల్ నేర్పించుకుని లోకలు ఎన్నో మాటలు చెప్పుకున్నా వేస్ట్. అది
బైబిల్తోనే సహవాసం చేయించాలి వారితో. బైబిల్తో వాక్యం నేర్పించుకోవాలి, వాక్యం బోధించుకోవాలి, చెప్పుకోవాలి, వాళ్ళకి అదే నేర్పించుకోవాలి. అలా కాకుండా రే బాబు నువ్వు బయటికి వెళ్తున్నావు, చున్నీ వేసుకో, బయటికి వెళ్తున్నావు, ఫ్యాన్స్ సరిగ్గా వేసుకో, ఇదిగా చెప్పడం అదే మామూలు నేర్చుకుంటే వాళ్ళు ఎలా నేర్చుకుంటారు? చెప్పాల్సిన పాయింట్ ఏంటి? అది మాత్రమే కాదు, చెప్పాల్సింది ఏంటంటే నాయన వాక్యమే ప్రభు, వాక్యమే నా జీవితం కట్టింది, మన జీవితం కట్టింది వాక్యమే, పరలోకం చేయడానికి వాక్యమే కావాలని చెప్పగలిగా మా పిల్లలకి. అందుకనే ఆ రోజున మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభు వారు కూడా ఉదయం తెల్లవారుచుండగానే చీకటి ఉండగానే దేవునితో సమయం గడుపుతూ వచ్చేవారు. హల్లెలూయా. ఎందుకని? సంబంధం ఏర్పడాలంటే, రిలేషన్ ఏర్పడాలంటే ప్రభువుతో మనకేముండాలి? సమయం ఏర్పరచుకోవాలి. నేను ప్రేమిస్తున్నానని చెప్తూ సరిపోదు, మరేముండాలి? లవ్ ప్లస్ టైం ఈజ్ ఈక్వల్స్ టు రిలేషన్. మన దేవునితో సమయం ఉండాలంటే, సంబంధం ఉండాలంటే సాకులు చెప్పొద్దు, నాకు సమయం సరిపోదని చెప్పొద్దు. నాకు బైబిల్ అందులో చాలా నచ్చిన ఒక పాయింట్ నేను చదివి ముగించేసుకుందాం. పరిశుద్ధ లేఖనాలు తెరిచి అందరూ బైబిల్ తెరవండి, అందరూ బైబిల్ తెరిచి ఆ మాట చదువుదాం. పరిశుద్ధ లేఖనం తెరిచి పరిశుద్ధ లేఖనంలో లూకా సువార్త 8వ అధ్యాయము 14 చదువుతారా? లూకా సువార్త 8వ అధ్యాయం 14 చదవండి. ముళ్ళ పొదలపై పడిన విత్తనములు పోరిన వారు ఎవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి ఫలింపని వారు మంచి నేల మీద ఉండు విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓర్పుతో మనం అందరూ ఏం చేయాలంట? ఫలించాలి. స్తోత్రం చెప్పండి బిగ్గరగా అందరూ కూడా. అంటే దేవుడితో సంబంధం కలిగి ఉండే గొప్ప భాగ్యం ఒకటి ప్రార్థన అయితే, 2 వాక్యం. 4 రకాల నేల కనిపిస్తుంది, 4 రకాల హృదయాలు కనిపిస్తున్నాయి. ఈ 4 రకాల నేల చూస్తూ ఉంటే విత్తనం విత్తబడింది. ఆ విత్తనంలో కొన్ని విత్తనాలు ఏమైపోయింది? ఒకటి త్రోవ పక్కన పడ్డాయి. చెప్పండి అందరి మాట, త్రోవ పక్కన పడ్డాయి. ఏమైంది? అది పడిన వెంటనే ఏమైందట? అపవాది వచ్చి ఎత్తుకుపోయాడు. ఎక్కడ పడిందా? హృదయం. ఆ విత్తనం అంటే హృదయంలో పడింది. చెప్పండి అందరి మాట, ఎక్కడ పడింది ఆ మాట? మత్తయి సువార్త 13 మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 19 చదువుకుందాం. 19 మత్తయి సువార్త 13:19 ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో, ఎక్కడ వెత్తబడుతుంది వాక్యం అంట? హృదయంలో వెత్తబడుతుంది. ఆ వాక్యమును ఏం చేశాడట? వెంటనే వెత్తబడిందని ఎత్తుకుపోయాడు. ఎవరు వీళ్ళు? త్రోవ పక్కన పడింది. నేను ఈ మాట నేను పోయిన ఈ వారంలోనే కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు చాలా విషయాలు తెలియకుండా అనేక మాటలు ప్రభు నాతో బయటపరుస్తూ వచ్చాడు. ఆయన ఆ మాట ఏంటంటే జీవితం ఆలోచన చేసుకోండి. వాక్యం విన్నారంట, విన్నవన్నీ ఏమైందట? అలాగా విన్ని ఒక తీర్మానంలోకి వస్తుండగానే దుష్టుడు ఏం చేశాడు? ఇప్పుడు వెంటనే టైం చూడండి, అక్కడ టైంలో ఏమైంది? వెంటనే ఎత్తుకుపోయింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ రాతి నేల మీద ఉండేవారు ఎవరనగా లూకా 8:13 చదువుతాం. లూకా 8:13 రాతి నేల ఉండేవారు ఎవరనగా విన్నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించేవారు, కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలం నమ్మి శోధన కాలంలో తొలగిపోతారు. ఎవరు వీళ్ళు? రాతి నేల. ఏమైందట? వేరు లేదు. చెట్టుకేం ప్రాముఖ్యము? వేరే ప్రాముఖ్యం, పునాదే ప్రాముఖ్యం. కానీ పునాది ఏంటి? లోకంలో శ్రమలు వస్తాయి, నువ్వు క్రైస్తవుడు అయినందుకు ఇంకా శ్రమలు వస్తాయి, నీకు అయినా ధైర్యంగా ఉండాలి అనే పునాది వెళ్ళలేదు. ఎప్పుడుని శ్రమ రాగా ఇప్పుడు ఏమైపోతారు? వెంటనే తొలగిపోతారు. కాలం చూడండి, కాలం ఏంటి అక్కడ? కాలం అంటే రాత్రి నుండి వారు ఎవరనగా వాక్యం విన్నప్పుడు సంతోషముగా దేవుడు నాతో మాట్లాడిన వెంటనే అంగీకరిస్తారట. కానీ మొదటి వారేమో నమ్మి రక్షణ పొందకుండా వాడు ఆపేస్తాడు, నమ్ముతారు, రక్షణ పొందకుండా ఆపుతాడు. 2 ఏమవుతారట? విన్నప్పుడు సంతోషంగా అంగీకరిస్తారు, కానీ వేరు లేదు, శ్రమ రాగానే తొలగిపోతారు. 3 చూడండి,
ముళ్ళ పొదలపై పడినవారు, విత్తనాలు పోయినవారు ఎవరనగా వాక్యం విని కాలము గడిచిన కొలదంటే 1 సంవత్సరం పాటు నడిచి ఉండొచ్చు మందిరంలో, 2 సంవత్సరాలు నడిచి ఉండవచ్చు మందిరంలో, వాక్యం ప్రకారం జీవించి ఉండొచ్చు. తర్వాత ఏమైపోతుందో కొంతమంది అంటే కాలము గడిచిన కొలది వాక్యం విని మందిరం దగ్గరికి ఉన్నటువంటి ప్రజలు నమ్మి రక్షణ పొందే లోపు దుష్టుడు ఏం చేస్తాడు? వారిని వాక్యంలో ఎదగనివ్వకుండా ఆపేస్తాడు, తొలగిస్తాడు. రెండవది ఏమైంది వెంటనే అంటే రాతి నెల మంది ఉండేవారు వాక్యం వింటారు, సంతోషంగా అంగీకరిస్తారు. తను ఏమవుతారు? ఇది వేరు లేనందున శమరాగా తొలగబోయారు. మూడవది కాలము గడిచే కొలది ఈ లోక పనులు పెట్టేస్తాం. మీకు మనం చెప్తున్నాం, కాలము గడిచే కొలది దేవుని దగ్గర కాలేకుండా ఆపుతాడు. కాలము గడిచే కొలది మొదట ఎలాగా వెంటనే మందిరం దగ్గర ఉన్నావు, దేవుని దగ్గర ఉన్నావు కాబట్టి, నమ్ముతున్నావు కాబట్టి రక్షణ పొందేస్తాం భయం వాడికి, ఎక్కడ మారుతో ఆయనకి వెలిగిస్తాం భయం వాడికి. రెండవది ఏమైంది? కొంతకాలము నడిచాడు, విశ్వాసం ఉంచారు, కానీ శ్రమరాగా తొలగిపోయారు. మూడవది కొంచెము కాలము గడిచే కొద్ది నమ్ముతున్నారు, విశ్వాసం ఉంచుతున్నారు, కానీ ఏమైందట? ఇహలోక సంబంధమైన విచారములు, అప్పులు, తిప్పలు, ఆర్థిక సమస్యలు అన్నీ పెరిగిపోయి కొద్ది ఏమైపోతారంటే వెంటనే తొలగిపోతూ వస్తారు. చదువున్నమాట, ముళ్ళ పొదలపై పడిన విత్తనాలు పోనివారు ఎవరనగా విని కాలము గడిచే కొలది దేవుళ్ళు ఇంక ఎదగనివ్వకుండా దూరంగా 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 ఇంక పళ్ళు మొత్తం పెట్టేసి మొత్తం పూర్తి నేను బంధించేస్తాడు. ఇంక వాడు లాస్ట్న ఏమది? పరలోకం ఉందన్న మా తండ్రి అప్పుడు వస్తారు. జీవన సంబంధం అంతా కూడా పూర్తిగా బంధించేస్తుంది. నేను అర్థమవుతుంది నీకు. నువ్వు అనుకున్నావు అప్పుడు తీరిపోయిన పాస్టర్ గారండి, ఏం చెప్పమంటే ఇప్పుడు మంచిదే, కానీ నేను దేవుని దూరం అయిపోయిన బాధ నీకు ఎప్పుడు వచ్చిందా? అది లేకపోతే నువ్వు అనుకుంటో ఎందుకు సంపాదించుకున్నా కానీ ఒకటే గుర్తుపెట్టుకో, ఈ లోక సంబంధమైన జీవన సంబంధమైన విచారములు నీకు చేతను, ధనభోగములు చేతను అణిచివేయబడ్డావు. నువ్వు ఎదగలేకపోతున్నావు. అందుకే ఎదగలేకపోతున్నాను. వాక్యం ఎందుకు నీ లోపల పనిచేయడం కారణం అదే. ఆ తర్వాత చూడండి, మంచి విత్తనం పోలినవారు, చూడండి, మంచి నెలపై విత్తనం పోలినవారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం వింటారు, దాన్ని అవలంబిస్తారు. వాక్యం ఏం చేస్తారు? వారు అవలంబిస్తారు, పాటిస్తారు, అలాగే జీవిస్తారు. కొంతమంది ముగించమని చెప్తాను చూడండి. బైబిల్లో ఒకటి దేవుడు విందుకు రమ్మని ఆహ్వానించాడు. దేనికి రమ్మని? విందుకు రమ్మని. నెపాలు మోసుకుంటూ వచ్చాడు. నెపాలం అంటే నెపమలు అంటే ఏంటి? సాగు చెప్పుకుంటూ వచ్చాడు. ఏంటి సాగులు? నేను ఇప్పుడే ఎద్దులు కొన్నాను అన్నవాడు ఒకడు. ఇంకొకరిని అడిగితే విందుకు రెండయ్య ప్రేమతో పిలిస్తే, దాసు పిలిస్తే ఏమన్నాడు? మాకు పెళ్ళయింది రాలేని అన్నవాడు కొంతమంది. వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు సాకులు చెప్పుకుంటూ వచ్చారు. ఏం చెప్పుకుంటూ వచ్చారు? వాళ్ళు సాకులు చెప్పుకుంటూ వచ్చారు. ఏ సాకులు? వారు పొందుకు దీవెనే కాదు, దీవెనే పొందుకున్నారు. కానీ ఎక్కడ? భూ సంబంధమైన దీవెన కూడా పరలోకం చేరకుండా ఆపేస్తుందని గమనించుకోవాలి. ఏం చెప్పాను? భూ సంబంధమైన ఆశీర్వాదం కూడా ఏమిటి? నాకు పెళ్ళైంది పాస్టర్ గారు, నా మందిరం రాలేనండి. ఇప్పుడు మంచం పట్టేస్తారంటే రాలేకపోతే ఒక అందం, కాలిగిపోయిందంటే రాలేదంటే ఒక అందం. అలా కాకుండా అన్నీ బాగున్నా కూడా ఏమంటాం మనం? కుదరలేదండి, ఫంక్షన్ వచ్చిందండి, పెళ్ళి అయిందండి, లేకపోతే ఇంకోటి అని చెప్పి ఏం చేస్తారు చాలామంది? అలాగే సాగులు చెప్తారు. ప్రభు చెప్తున్నారు, సాగులు చెప్పిన ఏమన్నాడు దేవుడు? ఇంకా మీరు ఎవరో నాకు తెలియదు. ఈ జీవన సంబంధమైన వాటికి కూడా మనం ఏం చేస్తున్నాయి? బంధించేస్తున్నాయి. ధనభోగములు చేసి, ధన మోసం చేసి నువ్వు బంధించబడిపోతున్నావు. నువ్వు అనుకుంటావు నీ సాగు చెప్తున్నావు, అనుకోవట్లేదు నువ్వు. తర్వాత కాలం గడిచే కొలది నీ జీవితం ఎలా మారిపోద్దంటే సంవత్సరానికి ఒకసారి, నెలకు ఒకసారి కనిపించే వారుగా మారుతాం మనం. దేవుడు ఆశ ఉంటే ఏమంటే ఒక మాట చెప్పినా, నేను బెంగళూరు జాబ్ చేస్తున్న సమయంలో 15 కిలోమీటర్లు నేను ప్రయాణం చేసి వెళ్ళేవాడిని చర్చికి. ఎందుకు? ఆశ అది ఉండాలి మనకి. వాక్యం నేర్చుకోవడానికి ఏముండాలి మనకి? ఆశ ఉండాలి. ఎంత దూరం అయితే ఏముంది? ఇప్పుడు పొలమూరైనా ఇటు అనపర్తి ఏదైనా కానివ్వండి, మనం గమనించుకుంటే, మనం నేర్చుకోవడానికి రావాలనుకుంటే, నా జీవితం మార్చుకోవడం రావాలనుకుంటే ఏం చేసుకో? మనం ఖచ్చితంగా మందిని గడపగలిగాలి. నెపములు ఉండకూడదు. ఈ జీవన సంబంధమైన వాటి వల్ల కూడా పరలోకం చేరకుండా ఆపేస్తే, ఇంకా విషయం చెప్పినా, పాపం అంటే సమయం ఇవ్వకపోవడం కూడా పాపమే. ఏమన్నాను? దేవునికి సమయం ఇవ్వకపోవడము కూడా పాపమే. మీ తర్వాత జాగ్రత్తగా ఆలోచన చేసుకొని చదువుకోండి. అందుకన్నాడు దేవుడు, దినములో పోనేక సమయమును సద్వినియోగం చేసుకోండి, అగ్నిల వలె కాక. ఎందుకన్నాడు ఆ మాట?
నేను వచ్చే సమయం ఎప్పుడో మీకు తెలియదు. సమయం చాలా ప్రాముఖ్యం. ఆ సమయాన్ని దొంగిలించడానికి ప్రభు ప్రయత్నం చేస్తుంటాడు. గమనించుకుందాం, ప్రార్థన చేసుకుని దేవుడు ఇచ్చిన వాక్యం దీవించుండుగాక. ఈరోజు మనం నేర్చుకున్న పాయింట్ చెప్పండి అందరికీ బిగ్గరగా. తండ్రిగా నీ పాత్ర ఆలోచించుకోండి, తల్లిగా నీ పాత్ర ఆలోచించుకోండి. దేవుడు ఇచ్చిన మాటలు దీవించుండుగాక.